రావేళ్ల న్యూస్కి స్వాగతం. శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ శ్రీధర్ను వెంటనే అరెస్ట్ చేయాలి. కరీంనగర్లో పీడీఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆగస్టు 26, 27, 28 తేదీల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ అనుమతులు లేకుండా నడిపిస్తున్న వాటిని రద్దు చేయాలని చెప్పి వాటిని గుర్తింపు రద్దు చేయాలని చెప్పి మూడు రోజుల నుంచి దశల వారి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లాలో శ్రీ చైతన్య విద్యా సంస్థల ముందు ధర్నా చేస్తున్న క్రమంలో అక్కడున్న పీడీఎస్ రాష్ట్ర బాధ్యులపై అక్కడున్న తాగుబోతులను పెట్టి బౌన్సర్లను పెట్టి పీడీఎస్ నాయకత్వంపై దాడులను చేయడం అనేది జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. నిన్న కరీంనగర్ జిల్లాలో కూడా అదే విధంగా 10 మంది మీద 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఈ శ్రీ చైతన్య యాజమాన్యం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లేకుండా నడిపిస్తున్నా కూడా జిల్లా అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఏమీ పట్టించుకోకుండా ఈరోజు ప్రశ్నించే విద్యార్థి సంఘ నాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తూ ఈరోజు ప్రభుత్వం పూనుకున్న పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఎన్నికల హామీలలో ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని మీరు రద్దు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదేనా? విద్యార్థి సంఘాలు అడిగితే ప్రశ్నించే వాళ్ళపై అడిగితే కేసులు పెట్టమని చెప్పి మీరు పక్క నుండి చెప్పారని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం. మీరు నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణ శ్రీ చైతన్య యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలి. శ్రీధర్ ఎవరైతే ఉన్నారో యజమాని శ్రీధర్ని తక్షణ అరెస్ట్ చేసి సిబిఐ ఈడీలతో ఎంక్వైరీ కమిటీ ఏపీఎండి అని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వాన్ని మేము సవాల్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యను పరిష్కరించడం వల్ల శ్రీ చైతన్య యజమాని శ్రీధర్ని అరెస్ట్ చేయకపోతే మాత్రం ఈ రోజు నుంచి దశల వారి కార్యక్రమాలను పిలుపునిస్తా ఉన్నాం. పీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ తరపు నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో విద్యార్థి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొనండి. విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న శ్రీధర్ని అరెస్ట్ చేసేంత వరకు పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతా ఉన్నాం. మీ అండదండలు కూడా ఇవ్వాలని చెప్పే సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం.